నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలలో ప్రస్తుతం లేరు. రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఆయన ప్రకటించారు. అయితే విజయసాయిరెడ్డి రాజకీయాలలో మళ్లీ ఎంట్రీ ఇస్తారు అని, బీజేపీ నుంచే ఆ ఎంట్రీ ఉంటుంది అని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. దీని మీద అటు విజయసాయిరెడ్డిని, ఇటు బీజేపీ నేతలను మీడియా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంది. విజయసాయిరెడ్డి అయితే మీరే పార్టీ సెలెక్ట్ చేసి నన్ను పంపించేస్తున్నారా అని అన్నారు. బీజేపీ నేతలైతే తమకు సమాచారం లేదు అని, తెలీదు అని చెబుతున్నారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్, ఏపీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న సోము వీర్రాజుకే ఇలాంటి ప్రశ్న ఎదురైతే ఆయన ఏ విధంగా చెబుతారు అంటే సెటారికల్ గానే అని చెప్పాలి. విశాఖలో మీడియా ఆయనను ఇదే ప్రశ్న సంధిస్తూ జవాబు కోసం ఆసక్తి చూపించింది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారా లేదా అన్న విషయం తన పరిధిలోనిది కాదు అని మొదట అన్న సోము వీర్రాజు ఆ తర్వాత ధాటిగానే జవాబిచ్చారు. ఎవరిని చేర్చుకున్నా ముహూర్తంతో సహా మీకు ముందే చెప్పాలా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. గతంలో వైసీపీ, టీడీపీలు తమ పార్టీలో ఉన్న నాయకులను వారి పార్టీలలో చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు అని సోము వీర్రాజు ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పారు. ఆనాడు ఎందుకు ఇలా వేరే పార్టీల వారిని చేర్చుకున్నారు అని ఆయా పార్టీలను ప్రశ్నించకుండా ఇప్పుడు కేవలం బీజేపీనే ఎందుకు అడుగుతున్నారు అని ఆయన ఒకంత ఫైర్ అయ్యారు. సోము ఇంతకీ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరుతున్నారో లేదో చెప్పలేదు, కానీ ఎవరినైనా చేర్చుకుంటాము అన్న ధోరణిలో మాట్లాడారు అంటున్నారు. ఈ రోజులలో ఏ పార్టీ వారు అయినా మరో పార్టీలో చేరుతున్నారు, వారికి కండువాలు కప్పుతున్నారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటున్నారా అన్నదే మీడియా అడుగుతోంది. దానికి సోము జవాబు చెప్పలేదు. రానున్న కాలమే చెబుతుందేమో చూడాలి.